నమస్తే మిత్రులారా. ఈరోజు ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం మరియు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత వీరి మీద పెట్టినటువంటి లిక్కర్ కేసు అది తప్పుడు కేసు అని చెప్పి దానికి ఆధారాలు లేవని చెప్పి కొట్టిపారేయడం జరిగింది. ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, ఎన్నికల్లో తిరిగి అధికారంలో రాకుండా చేయడం కోసం దీన్ని ఒక రాజకీయ సాధనంగా బీజేపీ, గోధి మీడియా వీళ్ళందరూ కూడా దీన్ని వాడుకున్నారు. ఫలితంగా కేజ్రీవాల్ ఆ ప్రభుత్వాన్ని కూడా కోల్పోయాడు. గడిచిన 11 ఏళ్లలో ఇలాంటి కేసులు ప్రతిపక్ష పార్టీల మీద 6,312 బనాయించారు. కేవలం 120 కేసులు మాత్రమే కరెక్ట్ అని రుజువైనవి. 98% పైగా కేసులు తప్పుడు కేసులు అని చెప్పి రుజువు కావడం జరిగింది. ఇప్పుడు 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవి పోతుందని చెప్పేసి మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద, ప్రతిపక్షాలందరి మీద కూడా వేధించాలని చూస్తా ఉంది. మనీష్ సిసోడియా ఈ తప్పుడు కేసులో 530 రోజులు జైల్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ 5 నెలల 17 రోజులు జైల్లో ఉన్నారు. కల్వకుంట్ల కవిత 5 నెలలు జైల్లో ఉన్నారు. ఈ రకంగా ప్రతిపక్ష పార్టీలని, ప్రత్యర్థులని లొంగ తీసుకోవడం కోసం, బ్లాక్ మెయిల్ చేసుకోవడం కోసం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా పచ్చిగా వాడుకొని బీజేపీ రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తా ఉంది.